హాయ్ అండి. ఈరోజు పారాసిటమాల్ పాయిజన్ గురించి తెలుసుకుందాం. మనకి ఏదైనా తలనొప్పి వచ్చినా గానీ, లేకపోతే ఫీవర్ వచ్చినా గానీ, లేకపోతే చలిగా అనిపించినా గానీ, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉన్నా గానీ, దేనికైనా గానీ పారాసిటమాల్ ఏసుకోవడం అందరికీ కామన్‌గా అలవాటయిపోయిందండి. ఎందుకంటే అది బయట ఫార్మసీకెళ్ళినా గానీ ఈజీగా దొరికేస్తుంది. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరిని అడగకుండా వేసేసుకోవచ్చు అనే భ్రమలో అందరూ ఎక్కువగా యూజ్ చేసేస్తున్నారండి. బట్ పారాసిటమాల్ ఎక్కువగా వాడటం వల్ల అంటే డోస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. సో, పారాసిటమాల్ ఏంటి అంటే బ్రెయిన్‌లో ఉండే సైక్లోఆక్సిజనేస్ అనే ఎంజైమ్ మీద యాక్ట్ చేసి ఇది దాని ఎఫెక్ట్స్ అయితే చూపిస్తుందండి. సో, ఈ పారాసిటమాల్‌కి ఒక డోస్ అయితే ఉంటుందండి. ఒక నార్మల్ అడల్ట్‌ని తీసుకుంటే 650-1000 ఎంజీ ఎవ్రీ 4-6 అవర్స్‌కి ఒకసారి తీసుకోమని చెప్తాం. దీని మాక్సిమం డోస్ ఏంటి అంటే పర్ డే 4 గ్రామ్స్‌కి మించి దాటకూడదు. ఇప్పుడు రీసెంట్ కరెంట్ గైడ్‌లైన్స్ ఏంటి అనంటే 3 గ్రామ్స్ పర్ డేకి మించి దాటకూడదు. అండ్ ఇది వేరియస్ కాంబినేషన్ మనం తీసుకునే దాంట్లో ప్లెయిన్ పారాసిటమాల్ తీసుకోవచ్చు. లేకపోతే కాంబినేషన్ టాబ్లెట్స్ కొంతమంది ఏంటి అంటే ఫీవర్ కోసం డోలో అండ్ పెయిన్ కోసం సిక్లోఫినాక్ ప్లస్ పారాసిటమాల్ కాంబినేషన్ ఇట్లా తీసుకుంటారు. సో, మన మాక్సిమం డోస్ ఏంటి అంటే వాటిలో ఉండే పారాసిటమాల్ కాంబినేషన్ కూడా అంటే ఓవరాల్‌గా తీసుకున్న డ్రగ్‌లో పారాసిటమాల్ కాంబినేషన్ మనకి ఇంపార్టెంట్ అండి. సో, అది గనుక 3 గ్రామ్స్ పర్ డే దాటితే గనుక మనకి ఓవర్ డోస్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. సో, ఓవర్ డోస్ లేదా టాక్సిక్ డోస్ అని ఎప్పుడని అంటామంటే 7.5-10 గ్రామ్స్ పర్ డే కనుక తీసుకున్నారంటే అది ఓవర్ డోస్ లేదా టాక్సిక్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. అండ్ మోస్ట్ కామన్‌గా లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి అవసరమయ్యే ఇండికేషన్స్‌లో ఎస్టామినోఫెన్ టాక్సిటీ అంటే పారాసిటమాల్ టాక్సిటీ అనేది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కింద డిసైడ్ చేయడం జరిగింది. అండ్ పిల్లల్లో ఏంటి అంటే డోస్ యూజువల్‌గా 15 ఎంజీ పర్ కిలో అనేది మనం యూజువల్లీ పీడియాట్రిక్స్‌కి సజెస్టబుల్ డోస్ అండి. అండ్ మాక్సిమం ఎంత అంటే 60 ఎంజీ పర్ కిలో పర్ డే. పర్ డేకి 60 ఎంజీ పర్ కిలో దాటకూడదండి పిల్లల్లో. సో, ఇది గనక దాటితే గనక ఓవర్ డోస్ సింప్టమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అండ్ పారాసిటమాల్ మనం తీసుకున్నప్పుడు ఏంటి అంటే అది స్టమక్‌లోంచి ఇంటెస్టైన్స్ నుంచి లివర్ ద్వారా అబ్జార్బ్ అయ్యి అక్కడ మెటాబోలైట్స్ కింద బ్రేక్ డౌన్ అవుతుంది. పారాసిటమాల్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. అక్కడ నుంచి వాటర్ సాల్యుబుల్ ఫార్మ్‌గా కన్వర్ట్ అయ్యి యూరిన్ ద్వారా ఎలిమినేట్ అవుతుంది. సో, మనం పారాసిటమాల్ తీసుకున్నప్పుడు మెయిన్ ఎఫెక్ట్స్ లివర్, కిడ్నీ మీదే ఉంటుందండి. ఎందుకంటే అది బ్రేక్ డౌన్ అయ్యేది అండ్ ఎలిమినేట్ అయ్యేది లివర్ అండ్ కిడ్నీ ద్వారా కాబట్టి. సో, పారాసిటమాల్ మనం తీసుకున్న తర్వాత 30-2 అవర్స్ లోపు అది అబ్జార్బ్ అయిపోతుంది. అంటే హాఫ్ ఆఫ్ ది డ్రగ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో, యూజువల్లీ ఈ సింప్టమ్స్ అన్నీ కూడా ఈ టైంలోనే మనకు తెలుస్తుంది. పారాసిటమాల్ టాక్సిటీ మనకి 4 స్టేజెస్‌లో చూస్తామండి. స్టేజ్ 1లో ఏంటి అని టాబ్లెట్స్ తీసుకుని 30 మినిట్స్ నుంచి 1 డే లోపు యూజువల్లీ అసిమ్ప్టమాటిక్‌గా అంటే ఏ సింప్టమ్స్ ఉండకపోవచ్చు, లేకపోతే నాసియా, వామిటింగ్ ఉండొచ్చు. స్టేజ్ 2లో ఏంటి అంటే 1 డే నుంచి 3 డేస్ లోపు. ఈ మధ్యలో ఏమవుతుంది అనంటే బీపీ ఫాల్ అవ్వడము, లేకపోతే లివర్ ఉండే ఏరియాలో అంటే రైట్ అప్పర్ క్వాడ్రంట్‌లో పెయిన్ రావడము, లేకపోతే వామిటింగ్స్ ఎక్కువగా అవ్వడం ఇవన్నీ సింప్టమ్స్ కనిపిస్తాయి. స్టేజ్ 3 ఏంటంటే ఇదే మనకి మెయిన్ స్టేజ్ అండి. సో, మాక్సిమం లివర్ టాక్సిసిటీ గానీ, లివర్ డ్యామేజ్ గానీ, లేకపోతే కిడ్నీ డ్యామేజ్ గానీ, కిడ్నీ ఫెయిల్యూర్ గానీ, మెటబాలిక్ ఎసిడోసిస్ కానీ, లేకపోతే కోఆగ్లోపతీస్ అంటే మనకి లివర్‌లోనే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్ అవుతాయండి. ఒకవేళ లివర్ ఫంక్షనింగే ప్రాబ్లమ్ అయిందనుకోండి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. సో, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ బ్రెయిన్ మీద కూడా దీని ఎఫెక్ట్ కనిపిస్తుందండి. సో, పేషెంట్స్ ఎక్కువగా కోమాకెళ్ళే స్టేజ్ ఈ స్టేజ్ 3 అండి. అండ్ మాక్సిమం డెత్స్ అయ్యేది కూడా ఈ స్టేజ్ 3. ఒకవేళ పేషెంట్ ఈ స్టేజ్‌ని దాటుకొని నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళగలిగారంటే రికవరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. వితిన్ 3 వీక్స్ కంప్లీట్ రికవరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ స్టేజ్ 3లో గనుక లివర్ ఫెయిల్యూర్ అయ్యింది అని అనుకోండి, కంపల్సరీ వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ చేయాలండి. పారాసిటమాల్ పాయిజనింగ్‌లో ట్రీట్మెంట్ ఏంటి అనంటే ఒకవేళ పేషెంట్ టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత వితిన్ 1 అవర్ ప్రెజెంట్ అయ్యారనుకోండి, స్టమక్‌లో ఉన్న పారాసిటమాల్ డోస్ అదంతా కూడా వాష్ చేసి రిమూవ్ చేసే ట్రై అయితే చేయొచ్చండి. యాక్టివేటెడ్ చార్కోల్ అనే టాబ్లెట్స్ ఇవేంటి అంటే ఎక్స్‌ట్రా డ్రగ్‌ని అబ్జార్బ్ చేస్తుంది. సో, ఈ 2 మెథడ్స్ అయితే ట్రై చేయొచ్చండి. అండ్ వితిన్ 8 అవర్స్‌లో ప్రెజెంట్ అయ్యారనుకోండి, ఎన్‌ఎసిటైల్-సిస్టీన్ అనే డ్రగ్ ఇది ఒక వండర్ డ్రగ్ అని చెప్పాలి పారాసిటమాల్ పాయిజనింగ్‌లో. సో, వీళ్ళు గనక వితిన్ 8 అవర్స్ ప్రెజెంట్ అయ్యారనుకోండి, ఎన్‌ఎసిటైల్-సిస్టీన్ అనే మెడిసిన్ ఇవ్వడం వల్ల సో, పాయిజనింగ్‌ని రివర్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది కూడా వితిన్ 8 అవర్స్ ప్రెజెంట్ అయితే మాత్రమే. అండ్ వితిన్ 24 అవర్స్ గనుక ట్రై చేస్తే 50-50 ఛాన్సెస్ ఆఫ్ రికవరీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఎన్‌ఎసిటైల్-సిస్టీన్‌ని ఓరల్ ఫార్మ్‌లోనే ఇవ్వచ్చు, లేకపోతే ఐవీ ఫార్మ్‌లోనే ఇవ్వచ్చు. ఇంజెక్షన్ రూపంలో ఇస్తే వితిన్ 20 అవర్స్ రికవరీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే ట్రీట్మెంట్ 20 అవర్స్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఓరల్‌గా అనుకోండి 3 డేస్ టైం పడుతుంది. అండ్ ఎవ్రీ 4 అవర్స్‌కి ఒక డోస్ ఇవ్వాలి. బట్ ఇదంత ఈజీ కాదు. ఓరల్‌గా తీసుకునే సాచెట్ ఏంటి అనంటే అది చాలా రోటెన్ ఎగ్ స్మెల్, ఫౌల్ స్మెల్లింగ్‌గా ఉంటుందండి. అది తీసుకోవడం, మింగడం చాలా కష్టం. సో, ఐవీ ఫార్మే చాలా ఈజీ అండ్ ఫాస్టర్ రికవరీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పారాసిటమాల్ ఈజీగా దొరుకుతుంది అని ఇన్‌ఫ్రీక్వెంట్ డోసెస్, ఇన్‌యాడిక్వేట్ డోసెస్ అంటే
ఎక్కువ డోసెస్ తక్కువ టైంలో తీసుకోవడం వల్ల ఈ ఎఫెక్ట్స్ అనేవి చూడొచ్చండి. అండ్ ఒక్కొక్కసారి పిల్లల దగ్గరలో పెట్టడం వల్ల వాళ్ళు తెలియక ఏదో చాక్లెట్స్ అనుకొని ఎక్కువగా తీసేసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ టాబ్లెట్స్ ఏవి కూడా పిల్లల దగ్గరలో ఉంచకండి. అండ్ పారాసిటమాల్ అవసరం లేకుండా ఊరికే వేసుకోవద్దు. సో నేను చెప్పిన ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక నా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.